తెలుగు రాష్ట్రాల్లోనూ గ్యాస్ కొరత కొనసాగుతోంది. హోటల్స్, రెస్టారెంట్స్ మూతపడుతున్నాయి. మరో 2 రోజుల్లో పూర్తి స్థాయిలో బంద్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని హోటల్స్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలోనూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఉందని తెలుస్తోంది. చాలా హోటల్లో కట్టెల పొయ్యి పైనే వంటలు చేస్తున్నారు. కట్టెల ధరలు కూడా పెరగడంతో హోటళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ గ్యాస్ కొరత కొనసాగుతోంది. హోటల్స్, రెస్టారెంట్స్ మూతపడుతున్నాయి. మరో 2 రోజుల్లో పూర్తి స్థాయిలో బంద్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని హోటల్స్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలోనూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఉందని తెలుస్తోంది. ఇక చాలా హోటల్లో కట్టెల పొయ్యి పైనే వంటలు చేస్తున్నారు. కట్టెల ధరలు కూడా పెరగడంతో హోటళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.